सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 52 పూర్తిగా చెప్పుకున్నాము. కానీ అభ్యాసం 51లో వాక్యాలు చెప్పాలనుకుంటాను. ఇంకా అభ్యాసం 52 చెప్పుకోవాలి. సారీ, అభ్యాసం 52లో తెలుగు సంస్కృత వాక్యాలకు తెలుగులో ముందు ఆన్సర్ చూద్దాం. దాని తర్వాత తెలుగు వాక్యాలకు సంస్కృతంలో. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అభ్యాసం 53 కూడా మొదలు పెట్టుకుందాము. చూసుకోండి, అందరు రాసే ఉంటారు అనుకుంటాను. అభ్యాసం 52లో సంస్కృత వాక్యాలు. మొట్టమొదటి వాక్యము. మనకి ఈ వాక్యాలను కూడా దాదాపుగా శబ్దకోశాన్ని ఉపయోగించి ఉంటాయి, నియమాలను ఉపయోగించి ఉంటాయి, కాబట్టి వాటిని గమనించండి. మొట్టమొదటి వాక్యం, భాస్వాన్ సానుమతః శిఖరే శిఖరే ద్యోతతే. భాస్వాన్ సానుమతః శిఖరే ద్యోతతే. భాస్వాన్ అంటే సూర్యుడు అని చెప్పాను. సూర్యుడు, సానుమతః అంటే పర్వతం మీద. పర్వతం, ఇది సానుమత షష్ఠి భక్తి ఏకొచ్చినాం. భాస్వాన్ అంటే సూర్యుడు పర్వతం యొక్క శిఖరం మీద, పర్వతం యొక్క శిఖరం మీద ప్రకాశిస్తున్నాడు అని తాత్పర్యం. భాస్వాన్ అంటే సూర్యుడు, సానుమతః, సాను అంటే పర్వతం యొక్క, శిఖరే శిఖరం మీద, శిఖరం యందు ప్రకాశిస్తున్నాడు అంటే పర్వతం యందు, కొండ యందు. అస్తు. నెక్స్ట్, విద్యావంతో మతిమంతో జ్ఞానవంతశ్చ సర్వత్ర ఆదరం లభంతే. విద్యావంతో అంటే ఇక్కడ విద్యావంత, హసిచ అనే సూత్రం చేత ఇక్కడ ఓకారం అయిపోయింది. హసిచ విసర్గ స్థానంలో ఓకారం వచ్చేసింది అనమాట. అందుకే విద్యావంత అనే శబ్దం విద్యావంతోగా మారిపోయింది. విద్యావంత అంటే విద్యావంతులు, మతిమంత అంటే బుద్ధిమంతులు, జ్ఞానవంతశ్చ జ్ఞానవంతులు, వీళ్ళందరూ కూడా ఇంకా జ్ఞానవంతులు. జ్ఞానవంతశ్చ అంటే ఇంకా జ్ఞానవంతులు. సర్వత్ర అన్ని చోట్ల ఆదరం లభంతే. ఆదరం లభంతే. ఆదరం లభంతే. ఎక్కడ శ్లోకం ఉందా? విద్వాన్ సర్వత్ర పూజ్యతే, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. రాజా అంటే ఏ దేశానికి రాజు అయితే ఆ దేశం వాళ్ళే నిన్ను గౌరవిస్తారు, పూజిస్తారు. కానీ ఒక విద్వాంసుడు ఎక్కడికి వెళ్ళినాడు అన్ని దేశాల్లో పూజింపబడతాడు అన్నమాట. అస్తు. అదేవిధంగా ఇక్కడ వాక్యం ఏంటండి? స్వగృహే పూజ్యతే మూర్ఖః, స్వగ్రామే పూజ్యతే ప్రభుః, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఇది పూర్తి శ్లోకం ఈ రకంగా ఇచ్చాడు. ఇంకా దాన్ని చాలా మంది రకరకాలుగా రాసిస్తారు. అదే అండి ముఖ్య తాత్పర్యం. అస్తు. ఇది ఎక్కడి శ్లోకం అండి? అస్తు. విద్యావంతుడు, మా బుద్ధిమంతుడు, ఇంకా జ్ఞానవంతుడు అన్ని చోట్ల ఆదరాన్ని పొందుతారు. అస్తు. మూడో వాక్యం, సూదః సూదః ఆపనాత్ తండులం గోధూమం చనకాన్ యవాన్ మాషాన్ మసూరాన్ సర్షపాంచ ఆనయతి. సూదః అంటే వంటవాడు, వంట చేసేవాడు. సూదః అని చెప్పాం. వంటవాడు. ఆపనాత్ అంటే అంగడి నుండి, అంటే బాజారు నుండి, అంగడి నుండి లేదా బాజారు నుండి. తండులం బియ్యాన్ని, గోధూమం గోధుమలను, చనకాన్ శనగలను, యవాన్ ఇవి గోధుమలను,
యవ అంటే గోధుమలను, మాషాన్ అలసందలను, మసూరాన్ అంటే కందిపప్పును, సర్షపాన్ ఆవాలు అంటాం కదా, ఆవాలను, ఇంకా ఆవాలను శాశ్వత ముందు తెచ్చుకుంటాం. కందిబ్యాళ్ళను అంటే కందిపప్పును, ఇంకా ఆవాలను ఆనయతి తీసుకొస్తున్నాడు, తీసుకొని వస్తున్నాడు. వంటవాడు అంగడి నుండి అంటే బాజారు నుండి బియ్యాన్ని, గోధుమలను, శనగలను, ఇంకా అలసందలను, కందిపప్పును, ఇంకా ఆవాలను తీసుకొని వస్తున్నాడు. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. దుర్జన సజ్జనస్య మార్గం రుణద్ధి. దుర్జన సజ్జనస్య మార్గం రుణద్ధి. రుణద్ధు, అరుణత్, రుంద్యాత్, రోత్స్యతి వా. దుర్జన అంటే దుర్జనుడు, సజ్జని యొక్క మార్గాన్ని, రుణద్ధి నిలబెడుతున్నాడు. దుర్జనుడు సజ్జనస్య షష్ఠీ భక్తి, అందుకే సజ్జని యొక్క అంటే మంచి వ్యక్తి యొక్క మార్గం అంటే మార్గాన్ని, రుణద్ధి నిలబెడుతున్నాడు. రుణద్ధు నిలబెట్టాలి, లోట్లకారం కాబట్టి. అరుణత్ నిలబెట్టాడు భూతకాలంలో. రుంద్యాత్ మళ్ళీ నిలబెట్టాలి విధిలింగంలో. ప్రోత్స్యతి నిలబెడతాడు. దుర్జనుడు సజ్జని యొక్క మార్గాన్ని నిలబెడతాడు అని అర్థం. లాస్ట్ లో వా ఏదో ఒకటి వస్తుంది మనకు. మహోదయ ఒక్కసారి చెప్పండి మహోదయ ఇంకొకసారి చెప్పండి మహోదయ. నిలబెడుతున్నాడు, నిలబెట్టాలి, నిలబెట్టాడు మహోదయ, నిలబెట్టాడు అయిపోయింది. మార్గం నిలబెట్టాడు. మళ్ళీ రుంద్యాత్కు నిలబెట్టాలి. నెక్స్ట్ నిలబెడతాడు భవిష్యత్ కాలంలో. నేను నిలబెట్టలేదు. దుర్జనుడు సజ్జని యొక్క మార్గం నిలబెడతాడు. అస్తు. ఓకే మహోదయ, ధన్యవాదాలు. నెక్స్ట్ చూసుకోండి. గాంధీ మహోదయాః, నెహ్రూ మహాభాగాః, అరవింద ఘోష మహాశయాశ్చ దేశస్య పూజ్యాః జనాః సంతి. గాంధీ మహోదయ్ ఇంకా నెహ్రూ మహాభాగా అంటే చెప్తే కదా, గౌరవంగా పిలిచాడు మహోదయ, లేదా ఒకసారి మహాభాగా అని పిలుస్తా ఉంటా. గాంధీ మహోదయ అంటే గాంధీ మహోదయ్ అంటే గాంధీ గారు, నెహ్రూ గారు, అరవింద ఘోష మహాశయశ్చ, అరవింద ఘోష మహాశయశ్చ, అరవింద ఘోష్ మహాశయ్ గారు, దేశానికి, పూజ్యాః జనాః సంతి, పూజ్య జనులు, పూజింపబడిన వారు అని అర్థం. పూజ్యాః జనాః సంతి, పూజాకి యోగ్యులు అంటే పూజింపదగిన వారు అని అర్థం. ఎక్కడ? దేశానికి. వీళ్ళంతా కూడా గాంధీ మహోదయ, నెహ్రూ మహాభాగ, అరవింద ఘోష మహాభాగ, వీళ్ళంతా దేశానికి పూజ్యులు, పూజ్యజనులు అని తాత్పర్యం. పూజ్యాః జనాః సంతి, పూజ్యజనులు. నెక్స్ట్, లక్నౌ నగరే ఉత్తరప్రదేశస్య విధానసభా అస్తి. లక్నౌ నగరంలో ఉత్తరప్రదేశం యొక్క విధానసభ ఉంది. లక్నౌ నగరంలో ఉత్తరప్రదేశం యొక్క విధానసభ ఉందంట. ఎందుకంటే దానికి రాజధాని కాబట్టి. లక్నౌ నగరంలో ఉత్తరప్రదేశం యొక్క విధానసభ ఉంది. నెక్స్ట్ 7వ వాక్యం. పంచనద దేశీయాః ఛాత్రాః అపి అత్ర పఠంతి. పంచనద దేశీయాః ఛాత్రాః అంటే పంచనదీయ దేశీయ అంటే 5 నదులు కలిసినటువంటి దేశం ఇది పంజాబ్ దేశం అంట. ఇప్పుడు పంజాబ్ అంటుందని, అది పంచనదులు కలిసి ఉన్నాయి కాబట్టి అటువంటి నగరం కాబట్టి దాన్ని పంచనదీయ దేశీయ అంటాం. అంటే అక్కడ ఉండేటువంటి విద్యార్థులంతా కూడా, ఛాత్రులంతా కూడా ఇక్కడ చదువుతున్నారు. పంచనద దేశీయాః ఛాత్రః అంటే పంజాబ్ దేశం యొక్క ఛాత్రుల, పంచనద దేశీయాః, ఇది షష్ఠీ విభక్తి.
అంటే పంచనద దేశీయం యొక్క విద్యార్థులు ఛాత్రాహ విసర్గం లోపించింది ఇక్కడ లోప శాకల్యస్య. కాబట్టి ఈ సందులు చెప్పుకున్న తర్వాత మనం విద్యార్థులు కూడా అత్ర పఠంతి ఇక్కడ చదువుతున్నారు, ఇక్కడ చదువుతున్నారు. నెక్స్ట్ అండి 8వ వాక్యం. నిరుపః శత్రోః శిరః భినత్తి చినత్తి చ. నిరుపః శత్రోః శిరః భినత్తి చినత్తి చ. నిరుపః శత్రోః శిరః భినత్తి చినత్తి చ. అంటే రాజు శత్రువు యొక్క శిరస్సును భిన్నం చేస్తున్నాడు, అంటే ముక్కలు చేస్తున్నాడు. చిన్నత్తి ఇంకా చిన్న భిన్నం చేస్తున్నాడు. తాత్పర్యం దాదాపు ఒకటి చిన్న భిన్నం చేయడం, ముక్కలు చేయడం, కొట్టడం, విరగొట్టడం. రాజు శత్రువు యొక్క శిరస్సును భిన్నత్తి భేదిస్తున్నాడు, చిన్నత్తిలే ఛేదిస్తున్నాడు, ముక్కలు చేస్తున్నాడు అని తాత్పర్యం. అస్తు, ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు చూడండి. विद्वान मतिमान इनका ज्ञानवान अपने ज्ञान से देश का उद्धार करते हैं. विद्वांसुడు బుద్ధిమంతుడు ఇంకా జ్ఞానవంతుడు తన జ్ఞానంతో దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు. విద్వాన్ మతిమాన్ గౌరవంగా చెప్పేటప్పుడు విద్యావంతః మతిమంతః జ్ఞానవంతశ్చ స్వకీయేన జ్ఞానేన లేదా సమాసం చేసామనుకోండి స్వీయ జ్ఞానేన మీకు ఎట్లా ఉన్నాయంటే చూపిస్తాను అవి. స్వకీయేన జ్ఞానేన సమాసం చేస్తే స్వీయ జ్ఞానేన రాసుకోవచ్చు డైరెక్ట్ గా. స్వీయ జ్ఞానేన దేశస్య ఉద్ధరంతి అంటే దేశానికి దేశస్య ఉద్ధారం కుర్వంతి. ఉద్ధారం కుర్వంతి లేదా మనం ఇలా రాసుకోవచ్చు దేశం ఉద్ధరంతి అలా కూడా రాసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కృదంత యోగంలో షష్ఠి విభక్తి. దేశం ఉద్ధరంతి. ఓకేనా. విద్యావంతః మతిమంతః జ్ఞానవంతశ్చ స్వీయ జ్ఞానేన దేశం ఉద్ధరంతి డైరెక్ట్ గా ద్వితీయ విభక్తి రాసుకోవచ్చు. ఒకటి ఇంకోటి కృదంత యోగంలో దేశస్య ఉద్ధారం కుర్వంతి, దేశం యొక్క ఉద్ధారం చేస్తున్నారు అనే అర్థం వస్తుంది. అస్తు. సూర్యుడు పర్వతం మీద ప్రకాశిస్తున్నాడు. భాస్వాన్ సానుమతః ద్యోతతే. సూర్యుడు పర్వతం మీద అంటే పర్వతం యందు. సానుమతః ఏంటండి? సూదహ అన్నారు ఇక్కడ. సూదహ అంటే ఏమిటి? భానుడు అన్న. సూర్యుడు అంటే భాస్వత్ అండి. సూదహ అంటే వంటవాడు, పాచకుడు. ఓకేనా. సూర్యుడు పర్వతం మీద ప్రకాశిస్తున్నాడు. సూర్యః సానుమతః. ఇక్కడ పర్వతం మీద అంటున్నాం కాబట్టి డైరెక్ట్ గా పర్వతం శిఖరే ద్యోతతే డైరెక్ట్ అట్లా రాయండి. సానుమతః శిఖరే రాయాలి రాస్తే. సూర్య ఇక్కడ సానుమత ఏం చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ గా రాసేయచ్చు మనం. శిఖరే ద్యోతి. శిఖరం అంటే పర్వతం మీద ప్రకాశిస్తున్నాడు. ప్రకాశిస్తున్నాడు. తాత్పర్యం అదే వస్తుంది. పైన చెప్పిన మొట్టమొదటి వాక్యం ఇక్కడ మళ్ళీ కూడా రాసుకోవచ్చు. అదే విధంగా సూర్య సానుమతః
శిఖరే అంటే పర్వతం యొక్క శిఖర భాగంలో ప్రకాశిస్తున్నాడు, లేదా సూర్య శిఖరే ద్యోతతే, శిఖరం మీద డైరెక్ట్ గా శిఖరం మీద ప్రకాశిస్తున్నాడు, అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ గరుడు ఆకాశంలో ఎగురుతున్నాడు, గరుడు ఆకాశంలో ఎగురుతున్నాడు. గురుత్మాన్ గురుత్మాన్ ఆకాశే ఉడ్డయతే, గురుత్మాన్ ఆకాశే ఉడ్డయతే, గురుత్మాన్ ఆకాశే ఉడ్డయతే ఉడ్డయతే అంటే గరుడు ఆకాశంలో ఎగురుతున్నాడు. నెక్స్ట్ బాజారు నుండి బియ్యము, గోధుమలు, శనగలు, మళ్ళీ గోధుమలు లాంటివే గోధుమలు, అలచందలు, కందిపప్పు, ఆవాలు, ఇంకా ధాన్యము తీసుకొనిరా, ఇంకా ధాన్యము తీసుకొనిరా. పైన చెప్పిన వాక్యానికి సమానంగా కొన్ని 2-3 పదాలు మారాయి అంతే. ఆపనాత్ ఆపనాత్ తండులాన్ 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 కామ గోధుమాన్ 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 చనకాన్ చనకాన్ యవాన్ 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 మాషాన్ 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 సర్షపాన్ సర్షపాన్ ధాన్యం చ ఆనయ, సర్షపాన్ ధాన్యం చ, ఇంకా ధాన్యం తీసుకుందాం, ధాన్యం చ ఆనయ, ధాన్యం చ ఆనయ. నెక్స్ట్ వాక్యం ఉల్లిగడ్డ వెల్లిపాయ తినవద్దు, ఒకవేళ తింటే తక్కువ తిను. పలాండుః లశునం చ పలాండుః లశునం చ మా ఖాద లేదా నా ఖాద యది ఖాదతి చేత్ యది ఖాదతి చేత్ తింటే, యది ఒకవేళ, ఖాదతి చేత్ తింటే, న్యూనం ఖాద లేదా అల్పం ఖాద, న్యూనం ఖాద లేదా అల్పం ఖాద, అల్పం ఖాద. నెక్స్ట్ వాక్యం ముజే నాకు భోజనం తోటి అచార్ అంటే ఆవకాయ, అచార్ ఇంకా చట్నీ చాలా ఇష్టం, చాలా ఇష్టం. మహ్యం భోజనేన సాకం భోజనేన సాకం భోజనేన సాకం భోజనేన సాకం ఏమిష్టం? అచార. సంధితం సంధితం భోజనేన సాకం అంటే భోజనంతో, సంధితం. అవలేహ సంధితం అవలేహ అవలేహ చ రోచతే రోచతే. మహ్యం భోజనేన సాకం భోజనేన సాకం సంధితం 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 లశునం లశునం సంధితం లశునం సంధితం లశునం క్షమ్యతాం సంధితం అవలేహ అవలేహ రోచతే. మహ్యం భోజనేన సాకం
సందితం అవలేహః చ రోచతే అవలేహః చ అవలేహశ్చ రాయండి అండి సంధియుక్తం చేయొచ్చు అవలేహశ్చ అవలేహశ్చ రోచతే నెక్స్ట్ అండి ధనవతి ధనం కలిగిన స్త్రీలు సుఖం పూర్వకంగా జీవనం గడుపుతారు ధనవత్యః స్త్రియః సుఖేన జీవనం యాపయతి ధనవత్యః స్త్రియః సుఖేన జీవనం సుఖేన జీవనం యాపయతి సుఖేన జీవనం యాపయతి సుఖేన జీవనం యాపయతి సుఖేన జీవనం యాపయతి నెక్స్ట్ వాక్యం గుణవంతురాలు జ్ఞానవంతురాలు తన పిల్లలను గుణవతి జ్ఞానవతి జ్ఞానం కలిగిన స్త్రీలు తమ పిల్లలకు తామే చదివిస్తారు గుణవత్యః జ్ఞానవత్యః చ స్త్రియః గుణవత్యః జ్ఞానవత్యః చ స్త్రియః గుణవత్యః జ్ఞానవత్యః చ స్త్రియః ఇంకా జ్ఞానవంత స్త్రీలు స్వకీయాన్ గుణవత్యః జ్ఞానవత్యః చ స్త్రియః స్వకీయాన్ బాలాన్ స్వయమేవ పాఠయంతి నెక్స్ట్ గాంధీజీ మహాపురుషుడుగా ఉండేవాడు మహాపురుషుడుగా ఉండేవాడు గాంధీ మహోదయాః మహాపురుషः ఆసన్ గాంధీ మహోదయాః మహాపురుషः ఆసన్ ఇక్కడ గాంధీ మహోదయాః గౌరవార్థంగా చెప్పేటప్పుడు బహువచనం పెట్టుకోవచ్చు కర్త అప్పుడు కర్తను బహువచనం పెట్టాలి క్రియాపదం బహువచనలోకి వస్తుందన్నమాట రెండు పెట్టుకోవాలి ఒకటే పెట్టుకోవాలి గాంధీ మహోదయాః ఎందుకంటే ఆదరార్థే బహువచనం ఆదరించి చెప్పేటప్పుడు బహువచనం ఉపయోగించాలి అందుకే గాంధీ మహోదయాః మహాపురుషः ఆసన్ మహాపురుషుడుగా ఉండేవాడు నెక్స్ట్ పండిత జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి ఎల్లప్పుడూ ఆదరణీయులు పండిత జవహర్లాల్ నెహ్రూ మహాభాగాః ఇదంతా ఒకే పదం అండి పండిత జవహర్లాల్ నెహ్రూ మహాభాగాః భారతదేశస్య సదా ఆదరణీయः అస్తి ఎల్లప్పుడూ ఆదరించువాడు ఆదరింపదగినవాడు అని అర్థం పండిత జవహర్లాల్ నెహ్రూ మహాభాగాః భారతదేశస్య సదా ఆదరణీయः నెక్స్ట్ శ్రీ మహారాణా ప్రతాప్
దేశ రక్షకులలో అగ్రగణ్యుడిగా ఉండేవాడు. శ్రీ మహారాణా ప్రతాప్ మహాభాగః శ్రీ మహారాణా ప్రతాప్ మహాభాగః మహారాణా ప్రతాప్ మహాభాగః మహాభాగాః ఇది బోసి పెట్టండి. శ్రీ మహారాణా ప్రతాప్ మహాభాగాః దేశ రక్షకేషు ఎల్లప్పుడూ మహోదయ ఎల్లప్పుడూ ఉంది మహోదయ, ఎల్లప్పుడూ దేశ రక్షకులలో అగ్రగణ్యుడుగా ఉండేవాడు. సదా సర్వదా సర్వదా దేశ రక్షకేషు సర్వదా దేశ రక్షకేషు దేశ రక్షకులలో దేశ రక్షకేషు దేశ రక్షకేషు సదా దేశ రక్షకేషు దేశ రక్షకేషు అగ్రగణ్యః ఆసన్ అగ్రగణ్యః అగ్రగణ్యః ఆసన్ అగ్రగణ్యః ఆసన్ అగ్రగణ్యః ఆసన్. శ్రీ మహారాణా ప్రతాప్ మహాభాగాః సర్వదా దేశ రక్షకేషు అగ్రగణ్యః ఆసన్ అగ్రగణ్యః ఆసన్. 12వ వాక్యం. కాన్పూరు, లక్నవు, ప్రయాగ మరియు వారణాసిలో జనులు ఎక్కువగా ఉన్నారు, జనసంఖ్య ఎక్కువగా ఉంది. అంటే కాన్పూర్ నగరే కాన్పురే లక్నవు కాన్పూర నగరే లక్నవు నగరే ప్రయాగ నగరే ప్రయాగ నగరే వారణాస్యాం అధిక జనాః జనసంఖ్య అధికాః వర్తంతే జనసంఖ్య అధికాః వర్తంతే జనసంఖ్య అధికాః వర్తంతే జనసంఖ్య అధికాః వర్తంతే. కాన్పూర్ నగరే, లక్నౌ ప్రాంతే లేదా లక్నౌ నగరే, ప్రయాగే అంటే ప్రయాగలో, వారణాస్యాం చ వారణాసిలో అంటే బనారస్లో అంటే కాశీలో, జనసంఖ్యాః అధికాః వర్తంతే జనసంఖ్యాః అంటే జనుల యొక్క సంఖ్య అధికాః వర్తంతే ఎక్కువగా ఉన్నారు, జనసంఖ్యాః అధికాః వర్తంతే ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్, రైలుగాడి ఇంకా మోటార్ కారు తీవ్రంగా నడుస్తుంది. రైల్ యానం మోటార్ యానం చ మోటార్ కారు యానం చ శీఘ్రేణ చలతి శీఘ్రేణ చలతి శీఘ్రేణ చలతి శీఘ్రేణ చలతి శీఘ్రేణ చలతి చలతః రెండు కదా, శీఘ్రేణ చలతః శీఘ్రేణ చలతః. అస్తు. నెక్స్ట్, రాముడు మార్గాన్ని నిలబెడుతున్నాడు రాముడు మార్గం నిలబెడుతున్నాడు. రామః మార్గం రుణద్ధి రామః మార్గం రుణద్ధి ఋదు ధాతుని ఉపయోగించి రామః మార్గం రుణద్ధి. నీవు బాలకుణ్ణి నిలబెడుతున్నావు త్వం బాలకం రుణద్సి త్వం బాలకం రుణద్సి త్వం బాలకం రుణద్సి. త్వం బాలకం రుణత్సి త్వం బాలకం రుణత్సి. నెక్స్ట్ అండి, నేను దుష్టుణ్ణి నిలబెడుతున్నాను అహం దుర్జనం లేదా దుష్టం రుణద్మి అహం దుష్టం లేదా దుర్జనం రుణద్మి నెక్స్ట్,
రాముడు రావణుణ్ణి చంపాడు. సారీ, నిలబెట్టాడు. రాముడు రావణుడిని నిలబెట్టాడు. రాముడు రావణుడిని నిలబెట్టాడు. రామః రావణం అరుణత్. రామః రావణం అరుణత్. రామః రావణం అరుణత్. రామః రావణం అరుణత్. లంగులకారంలో. మహోదయ జీ మహోదయ, ఇది అంటే మనం దీంట్లో కూడా అనద్య పరోక్ష భూతకాలంలో రురోధాన్ని కూడా పెట్టుకోవచ్చా? అంటే పురాణ కాలంలో అయింది కదా. పరోక్ష భూతక రాముడు రావణ రాసేయచ్చు. అప్పుడు పరోక్ష భూతక రాసామనుకోండి, రురోధ రాయచ్చు. ఎందుకంటే మనకి వ్యక్తులు ప్రాచీన కాల వ్యక్తులు కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఓకే, రురోధ. ఓకే. అట్లా మనం సందర్భాన్ని బట్టి వ్యక్తిని బట్టి మనకు తెలిసిపోతుంది. ఇది భూతకాలం రాయొచ్చా, అది పరోక్ష భూతకాలం రాయొచ్చా, లేదంటే నిన్న మొదటి రిపీట్ లంఘకాలం రాయొచ్చా, దాన్ని బట్టి అట్లా రాసుకుంటూ ఉండాలి. అస్తు. తండ్రి పుత్రుణ్ణి అసత్య భాష నుండి నిలబెట్టాలి. తండ్రి పుత్రుణ్ణి అసత్య భాష నుండి నిలబెట్టాలి. జనకః పుత్రం అసత్య భాషణేన రుంద్యాత్ నిలబెట్టాలి. విధిలింగంలో జనకః పుత్రం అసత్య భాషణం చేత నిలబెట్టాలి. అసత్య భాషణం చేత నిలబెట్టాలి. అసత్య భాషణేన రుంద్యాత్. అసత్య భాషణేన రుంద్యాత్. అసత్య భాషణేన రుంద్యాత్. నెక్స్ట్, యోద్ధ శస్త్రం చేత శత్రువును కోస్తున్నాడు. యోద్ధ శత్రువులను యోధుడు యుద్ధం చేసేవాడు ఆయుధం చేత శత్రువులను నరుకుతున్నాడు. అప్పుడు యోద్ధ లేదా యోద్ధ రెండు పుల్లింగంలో ఉంది, అచ్ ప్రత్యయంతో ఉంది, త్రిజంతి ప్రత్యయం ఉంది. రెండు రాసు యోద్ధ లేదా యోద్ధ శత్రువున్ శస్త్రేణ భిన్నత్తి లేదా చిన్నత్తి. యోద్ధ శత్రువుని లేదా ముందు అదులో పెట్టుకోవచ్చు. యోద్ధ శత్రువును శస్త్రము ద్వారా భిన్నత్తి లేదా చిన్నత్తి. నెక్స్ట్ వాక్యం, అతడు వృక్షాన్ని నరుకుతున్నాడు. సహ వృక్షం భిన్నత్తి లేదా చిన్నత్తి. అస్తే ఇవి మనకు వాక్యాలండి. కింద అశుద్ధ వాక్యాలు ఇచ్చాడు. ఏమిచ్చాడంటే మొట్టమొదటి వాక్యంలో రోధతి కాదు, ఇది రునద్ధి వస్తుంది. రుదు ధాతుకి కొంచెం విశిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రథమ పురుషు లట్లక ప్రథమ పురుషు ఏకొచ్చిన రోదతి ఇచ్చాడు. ఇక్కడ రోదతి కాదు, రునద్ధి, అది అశుద్ధం అన్నమాట. నెక్స్ట్ అరోధత్ ఇచ్చాడు. అరోధతిగా అరుణత్ ఉండాలి. క్రియాపదం తప్పించాడు. లంగులకారంలో అరుణత్. నెక్స్ట్ రోధేత్ ఇచ్చాడు. ఇక్కడ రోధిత్గా రుంద్యాత్ అంటే అన్ని భవతి ధాతుకు సమానంగా చూపించాడు. ఇది భవతి ధాతుకు సమానంగా నడవదని చెప్పి అశుద్ధం చూపించి ఇక శుద్ధ వాక్యం పక్కన ఇచ్చాడు. రుంద్యాత్ ఇది విధిలింగంలో. ధాతురూపం తప్పు ఏ విధంగా ఇచ్చాడని చూపించాడు. నెక్స్ట్ ఛేదతి భేదతి అని ఇచ్చాడు. అక్కడ ఛేదతి భేదతి కాదు, చిన్నత్తి లేదా భిన్నత్తి ఉండాలి. ఛేదతి భేదతిని ఇక్కడ తప్పు చూపించాడు. ఆన్సర్ ఏంటంటే భిన్నత్తి చిన్నత్తిని మనకు రూపం ధాతుకు ఈ విధంగా నడుస్తుంది. అస్తు, ఈ రకంగా మనం అభ్యాసం 52లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు సంస్కృత వాక్యాలు చూసాము. ఇంకా ఇందులో ఎవరికైనా సందేహాలు చెప్పండి.
ఏ వాక్యంలోనైనా సందేహం ఉందా? మహోదయ, జీ. ఇప్పుడు మనకి బియ్యం అది దగ్గర మనం తండూలం అంటున్నావా, తండూలా అని ఒక దగ్గర అంటాం, అంటే ఏది కరెక్ట్ గా ఉంటుంది? అంటే మిగిలిన వాటికి చణకాన్, యవాన్, మాషాన్ వచ్చినట్టుగా తండులంకి కూడా తండులాన్ అలాగే వస్తుందా, గోధుమాన్ అని? అంటే బహుశా సామాన్యంగా చెప్పామంటే సమస్త యుక్త పదం చెప్పాను. అంటే ఏది కరెక్ట్ గా అదేనా? తండ్రులను బహువచనంలో బహువచనం పెట్టుకోండి. ఎందుకు తండ్రులను బియ్యం, బియ్యం అంటే ఒకటే బియ్యం తీసుకోం కదా. అదే 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 తండులా, తండ్రులా అనే ఉండాలి. ఓకేనా? ఇంకొకటి సార్, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు ఈ పంచన దేశ అంటే ఇది నది అన్నది ఉంది కాబట్టి అది స్త్రీలింగంలోకి వచ్చిందా? మొత్తం పదం పంచనద దేశ, పంచనద దేశ, ఇది మనకు పదం. అంటే నది అన్నది మనకి స్త్రీలింగం కాబట్టి దేశీయ అనే వచ్చిందా? నది శబ్దం ఒకే, అంతిమ పంచనది అన్నా ఒకే నది శబ్దం. నది శబ్దానికి సమానంగా నడుస్తుంది అన్నమాట. దేశ శబ్దం అంటే ఒకటే పదం, సమస్త పదం కాబట్టి పంచనద దేశ. పంచనదం, పంచనదం అంటే దేశం అవుతుంది స్వామి. పంచనదం ఆ రకం చెప్పి దేశం అవుతుంది. పంచనది అంటే పంచనదం అంటే పంచనదులు ఉన్న దేశం అని. అది ఎప్పుడు సమాసయుక్త పదం చేసిన సమస్త పదం పంచనదం వస్తుంది. అవును అవును, పంచనదం. పంచానాం నద్యాం సమాహారః పంచనదం. పంచానాం నద్యాం సమాహారః, 5 నదుల యొక్క సమూహాన్ని పంచనదం అంటాము. పంచానాం నదీనాం సమాహార, నద్యాం కదా, నదీనాం సమాహార. పంచానాం నదీనాం సమాహారః పంచనద్యం. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటి పంచనద, ఇక్కడ ఏమిచ్చే వాక్యం? పంచనద దేశీయా అని చెప్పాను కదా, వేరే విధంగా చెప్పాను. పంచనద దేశీయ, పంచనద దేశీయ. ఇక్కడ మనం ప్రత్యర్థ శబ్దం తీసుకున్నాం అన్నమాట. యేసుని ప్రత్యయం వచ్చింది, మనకి ప్రత్యయాలు ఇప్పుడు వస్తాయండి. మనకి యేసుని ప్రత్యయం ఎక్కడెక్కడే వస్తాయి. ఆ ప్రత్యయ పదం అదే పంచనద. పంచనద దేశీయా అనేది ఇక్కడ మనకు తయారైంది కాబట్టి పంచనద దేశీయం అని తయారైనటువంటి శబ్దం తీసుకున్నాం. పంచనద దేశీయ, దానికి బహువచనంలో పంచనద దేశీయా అయిపోయింది. ధన్యవాదాలు. ఓకే అండి. ఇప్పుడు ఇంకెవరికన్నా అస్తు, నెక్స్ట్ అభ్యాసం మొదలు పెట్టుకుందామని. అభ్యాసం 56 రాసుకోండి, నీట్గా రాసుకోండి. అభ్యాసం 56. 53 క్షమ్యతాం. అభ్యాసం 53. అభ్యాసం 53 మొదలు పెట్టుకోండి. మొట్టమొదటి శబ్దము అంతే నీట్గా రాసుకోండి. ఇక్కడి నుంచి మనకు ఎక్కువ తద్దిత ప్రత్యాంతాలు వస్తాయి. ఇంతవరకు మనము కృదంత ప్రత్యయాలు చూసామండి, అంటే ధాతులతో వచ్చేటివి చూసాం. ఇప్పుడు శబ్దాలతో వచ్చేటివి ప్రత్యయాలు ఎలా ఉంటాయి? మనం కృతి ప్రత్యయాలు, తద్దిత ప్రత్యయాలు అని చెప్పాం. కృతి ప్రత్యయాలు అంటే ధాతులతో వచ్చేటివి, తద్దిత ప్రత్యయాలు శబ్దాలతో వచ్చేటివి అన్నమాట. దాన్ని తద్దిత ప్రత్యయాలు అంటాం. అస్తు, ఇప్పుడు ప్రత్యయాలతో శబ్దం ఏ రకంగా ఉంటుందనేది మనం చూద్దాము. అస్తు, మొట్టమొదటి శబ్దం దంతింగ్. దంతింగ్. ఇక్కడ నుంచి మనకు ఈ అభ్యాసులు 7 అభ్యాసులు, మిగిలిన అభ్యాసులో మన దైనందిక జీవనంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి పదాలు, ఉపయోగించేటువంటి పదార్థాలు, ఇంకేమైనా కానీ దైనందిక జీవనంలో కనిపించేటువంటి నిత్య వ్యవహారంలో వచ్చేటువంటి వాటి గురించి ఇక్కడ ఎక్కువగా ఉంటాయండి. మనకు మాట్లాడటానికి, లౌకిక సంస్కృతిలో మాట్లాడడానికి, రాయడానికైనా దైనందిక వస్తువుల గురించి, మనకి ఎదురుగా కనిపించేటువంటి వాటి గురించి ఎక్కువ ఇక్కడి నుంచి అవే ఎక్కువగా ఉంటాయి. అవి శబ్దకోశం అంతా కూడా దానికి సంబంధించిన వాక్యాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వంట విషయాలు కావచ్చు, వస్త్ర విషయంలో కావచ్చు, పశువుల విషయంలో కావచ్చు, శరీరం యొక్క అవయవాల విషయంలో కావచ్చు,
అలాగా దైనందిన జీవితంలో తరచుగా ఉపయోగించేటువంటి చూసేటువంటి శబ్దకోశాన్ని ఎక్కువగా మనకు తెలిసి చూపిస్తారు. అస్తు దంతిన్ రాసుకోండి. దంతిన్ అంటే ఏనుగు. మూల శబ్దం దంతిన్ శబ్దంతో తయారవుతుంది. దంతిన్ అంటే ఏనుగు. దంతిన్ అంటే ఏనుగు. నెక్స్ట్ బ్రహ్మచారిన్. బ్రహ్మచారిన్ అంటే బ్రహ్మచారి. బ్రహ్మచారిన్ అంటే బ్రహ్మచారి. బ్రహ్మచారిన్ అంటే బ్రహ్మచారి. నెక్స్ట్ అండి బ్రహ్మచారి. గృహిణ్. గృహిణ్ అంటే గృహస్థి. గృహిణ్ అంటే గృహస్థి. గృహిణ్ అంటే గృహస్థి. నెక్స్ట్ సన్యాసిన్. సన్యాసిన్ ఇవి నకారాంత శబ్దాలండి. సన్యాసిన్. సన్యాసికి ఇంకా పర్యావరణ శబ్దాలు చాలా ఉన్నాయి, కానీ ఈ శబ్దాన్ని కూడా ఉపయోగిస్తామని చెప్పి ఇక్కడ చూపిస్తున్నామంట. సన్యాసిన్ నకారం, సామాన్య నకారం హలంతం అంటే సన్యాసి అని అర్థం. సన్యాసి. ఇప్పుడు పర్వతానికి ఎన్నో శబ్దాలు వచ్చాయి. ఇక్కడ మన శిఖరిన్. శిఖరిన్ అంటే పర్వతం. శిఖరిన్ పర్వతం. శిఖరిన్ పర్వతం. నెక్స్ట్ గృహస్థ. గృహస్థ అంటే గృహస్థుడు అని అర్థం. గృహస్థ అంటే గృహస్థుడు. నెక్స్ట్ వానప్రస్థ. వానప్రస్థ. వానప్రస్థుడు. వానప్రస్థుడు అంటే 50 ఏళ్ళ తర్వాత అందరూ కూడా ఆశ్రమానికి వెళ్ళి, వనానికి వెళ్ళి ఆశ్రమంలో తపస్సు చేసుకునే వాళ్ళు, స్వాధ్యాయం చేసుకునే వాళ్ళని వానప్రస్థ అంటాం. మామూలుగా పద్ధతి ప్రకారంగా మనకు జీవితాన్ని 4 భాగాల్లో విభజించారనమాట. ఒకటి బ్రహ్మచర్య కాలము, ఒకటి గృహస్థ కాలము, మూడవది వానప్రస్థ కాలం, 4వది సన్యాసి కాలం అనమాట. బ్రహ్మచర్య కాలం అంతా కూడా మనకి విద్య అధ్యయనం అంటే విద్యను గ్రహిస్తూ ఉంటాము. తర్వాత నెక్స్ట్ ఇది కూడా 25గా విభజించండి. 25 ఏళ్ళు బ్రహ్మచర్య కాలము, 25 నుంచి 50 గృహస్థ కాలము, 50 నుంచి మళ్ళీ 75 వరకు వానప్రస్థ కాలము, 75 నుంచి 100 వరకు సన్యాసి కాలం. మామూలుగా అయితే 100 ఏళ్ళు శాస్త్రం ప్రకారంగా. ఇది విభజన. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి, లేదా తగ్గిపోవడానికి అంటే మన ఆహారంలో లోపాలు రావడం వల్ల అలా మనకు ఏదో 80-70 అంటేనే ఏదో మనం ఎంతో ఇదిగా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి. మనం మన దినచర్యను బాగా పెట్టుకొని, మన ఆహారాన్ని బాగా పెట్టుకొని ఉంటేనే 100 ఏళ్ళు జీవించవచ్చు. ఇక్కడ ఈ 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత 25 నుంచి 50 వరకు గృహస్థ కాలం అంటే 25 ఏళ్ళు అక్కడ ఉండాల్సింది. అంటే పిల్లలు పుట్టేంత వరకే ఒక తండ్రి యొక్క తల్లి యొక్క బాధ్యత. పిల్లలు పుట్టిన తర్వాత వెనకబడి మన దాయత్వం కాదు. వాళ్ళని ముందుగా పిల్లలు పుట్టగానే ప్రయోజకులను చేయాలి. అప్పుడు లోపల పిల్లలు పుట్టారంటే వాళ్ళు పెళ్లి అయిపోయారనుకోండి, మన దాయత్వం అయిపోయింది. మనం వాళ్ళనే అక్కడే ఉండకూడదు. అప్పుడు అందుకే నా జీవిత లక్ష్యం ఇది ఒక్కటే కాదు కదా, ప్రతిదీ 4 భాగాలు విభజించాలంటే దాన్ని అక్కడెక్కడ ఏ కర్తవ్యాలు ఎంతవరకు చెప్పారో ఆ కర్తవ్యాలను పూర్తిగా ముగించుకొని వానప్రస్థానికి వెళ్ళేవాళ్ళు. స్వాధ్యాయం చేసుకుంటూ మళ్ళీ అక్కడ కూడా 25 ఏళ్ళు 10 ఏళ్ళు బాగా కష్టపడేవాళ్ళు. అక్కడ బాగా తపస్సు చేసి బాగా బ్రహ్మజ్ఞానం పొంది మళ్ళా మిగిలిన 85 ఏళ్ళు 70 నుంచి 90 100 వరకు ప్రచారం చేసేవాళ్ళు. సమాజంలోకి వచ్చేసి కూడా ఆ 10-15 ఏళ్ళ వరకు బాగా తపస్సు చేసి ఏదైతే సాధించారో తపస్సు తోటి ఆ జ్ఞానాన్ని అంతా కూడా మిగిలిన అవశిష్ట కాలంలో సన్యాసి కాలంలో వీళ్ళు ప్రచారం చేసి అందరికీ పంచిపెట్టేవాళ్ళు. తిరిగి అన్ని చోట్ల ఉపదేశించేవాళ్ళు అనమాట. అది విషయం అంటే. అందుకే కొడుకులు పుట్టేంత వరకు మనం బాధ్యతగా తీసుకోవాలి. అంతగా ఎక్కువగా ఆలోచించాలంటే మనం ఎక్కువగా బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం అంట. వాళ్ళని ప్రయోజకులను చేయాలి. అందుకే మనం ప్రయోజకులు చేయకపోతే అది తల్లిదండ్రుల దోషమే అనమాట. స్టార్టింగ్ నుంచి వాళ్ళని ప్రయోజకులు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. కాబట్టి మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది జీవితాంతం వాళ్ళ కొడుకులు మనవాళ్ళు అని చెప్పుకుంటూ అక్కడే ఉంటున్నామట. అంటే జీవితాంతం వాళ్ళతోనే అంతిమ వరకు అలాగే ఉంటున్నామట. అది ఎందుకంటే మన ఆధ్యాత్మిక విద్య లోపించడం వలన
అలా మనం వాళ్ళ మీద రాగయుక్తంగా అయిపోయి అక్కడే ఉంటున్నామంట. కానీ సంతోషంగా చూస్తున్నారా? అది లేదు. కానీ అందరూ అలానే కాదు. చాలా మంది బాగా చూస్తున్నారు. కానీ చాలా మంది కూడా బాధపడుతున్నారు కూడా. అప్పుడు ఇలాంటి వ్యవస్థ ఉండేది కాదు. చాలా మంది కూడా అప్పుడు అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఆత్మజ్ఞాని పొందేవాళ్ళు. ఎందుకంటే మానవ జీవితం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈశ్వరుని పొందడం అన్నమాట. అంటే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం. సంసారంలో ఉండే సుఖాన్ని అనుభవించడం కోసము, ఇంకా ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవడం కోసమే ఈ ఉత్తమమైన జీవనం మనిషి జన్మ కలిగిందనమాట. ఇది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఒకే పని కోసం రాలేదు. అంటే మనం చేసిన కర్మలు అనుభవించడం కోసము, తర్వాత ఆ కర్మలను ఆరాధన చేసుకొని ఇంకా ఉత్తమ కర్మలు చేసుకుంటూ మన జీవిత లక్ష్యం ఆ ఈశ్వరుని ప్రాప్తిని, ఈశ్వర ఆనందాన్ని పొందడం కోసమే మనకి జీవితం లభించిందన్నమాట. ఆ రకంగా మనకి వేదంలో, శాస్త్రంలో ఈ రకంగా చెప్పబడింది అనమాట. ఈ రకంగా గృహస్థ కాలం, బ్రహ్మచర్య కాలం, గృహస్థ కాలము, వానప్రస్థ కాలం, సన్యాసి కాలం. 50 ఏళ్ళ తర్వాత మనం మన వదిలేసి మన గృహత్యాగం చేసేసి మనం తపస్సు చేసుకోవడం కోసం, స్వాధ్యాయం చేసుకోవడం కోసం విద్యను ఆర్జించి అది మనకు సమాజానికి ఇవ్వాలి. ముందు ఆత్మ కళ్యాణం చేసుకోవాలి, తర్వాత సమాజ కళ్యాణం అవుతుంది. అందుకే అక్కడ 10-15 ఏళ్ళ వరకు మన అధ్యయనం ఉంటుంది మళ్ళా. అది ఎందుకంటే అప్పట్లో చాలా బ్రహ్మజ్ఞాని పొందేవాళ్ళు. అందుకే మనకు మహాభారత ఇతిహాసాలు, రామాయణం కూడా చూడండి. వాళ్ళంతా దాయత్వాలు అయిపోయిన తర్వాత పంచపాండవులు వీళ్ళంతా కూడా వనవాసానికి వెళ్ళిపోతారు అనమాట. మోక్షానికి వెళ్ళాలని చెప్పి వానప్రస్థ దీక్షను తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు. ఇంకా చాలా మంది రాజుల యొక్క ఇతిహాసం కూడా ఉండేది. వాళ్ళు రాజ్యభారం అంతా కొడుకులకి ఇచ్చేసి వాళ్ళు అడవులకి వెళ్ళి తపస్సు చేసుకునే వాళ్ళు, వానప్రస్థ దీక్ష తీసుకుని. అట్లా ఎంతో ఇతిహాసాలు ఉన్నాయి మనకు. ఉపనిషత్తులో ఇటువంటి విషయాలు చాలా వస్తాయి. కాబట్టి అలా చేసేవాళ్ళు ప్రాచీన కాలంలో. ఇప్పుడు అలాంటి పరంపర విద్య లోపించడం వల్ల అది జరగడం లేదు. కానీ చెయ్యాలి. అదే మనకు సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేది. లేదంటే మన సంసారం చక్రంలో తిరుగుతూ ఉంటాం. అస్తు. నెక్స్ట్ రాసుకుందాం. మాయిక. వానప్రస్థ అంటే వానప్రస్థులు అని, వానప్రస్థుడు. నెక్స్ట్ మాయిక అంటే మాయగాడు. మాయగాడు అంటే మాయ చేస్తుంటదా, మాయ చూపించేవాడు. మాయిక. మోసగాడు కాదు. అయితే ఇంద్రజాలికుడా అండి? వీళ్ళు మాయ చేసి పిల్లలు మనోరంజన పూర్వకంగా చేపిస్తుంటారు వాళ్ళు. మాయిక, జాదూగర్ అంటే ఐంద్రజాలికుడు. అంటే ఇంద్రియాలను భ్రమితం చేసేసి మాయ చేస్తూ ఉంటాడు అనమాట. అది చెప్పి చేస్తుంటాను, చూడండి నేను ఇలా చేస్తున్నా అని చెప్పి. అది అలాంటి మాటల్లో దించేసి మనం వెనకనే పని చేసుకుంటాం అన్నమాట. అది అస్తు. నెక్స్ట్ ఇవి మనకి శబ్దాలు ఇచ్చారు ఇక్కడ. గృహస్థ, వానప్రస్థ, మాయిక అంటే మాయగాడు, ఐంద్రజాలికుడు. అస్తు. నెక్స్ట్ ధాతులు రాసుకుని. భుజధాతు. భుజధాతు. భుజధాతుకి పాలించడం లేదా పోషించడం. పాలించడం లేదా పోషించడం. ఇంకో అర్థం వస్తుంది, తినడం వస్తుంది. తినే అర్థంలో ఈ ధాతుని ఉపయోగిస్తాం. తినే అర్థంలో కూడా ఈ ధాతుని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒకటే ధాతు ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ కొన్ని శబ్దాలు వస్తున్నాయి, రాసుకోండి. పునః అంటే మళ్ళీ ఇది రూపం వచ్చేసి రాసుకోండి. భుంక్తే, 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 భుంజాతే, భుంజతే. భుంక్తే, భుంజాతే, భుంజతే. మహోదయ ఆత్మనే పది అండి. మరొకసారి ఆత్మనే పది. భుంక్తే, భుంక్తః, 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 భుంజంతి, భుంజంతి, భునక్తి, భుంక్తే, భుంజాతే, భుంజతే. అస్తు.
నెక్స్ట్ పునః ధాతు ఒకటి ఇచ్చాడు. ఇది భుజ ధాతు మొత్తం 10 లెక్క రాసుకోండి. ఇది గ్రూపులు పెడతారు చూసి, మనకు PDF లో ఉందండి చూసుకోండి. అయినా గ్రూపులో రెండు రాసుకోండి. పరస్పరం రాయండి, ఆత్మీయపరుగు రాయండి. ప్రాక్టీస్ అవుతుంది. ఈ ధాతుని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కాబట్టి రెండు తెలిసి ఉండాలి. నెక్స్ట్ రాసుకోండి. పునః అంటే మళ్ళీ, పునః అంటే మళ్ళీ. నెక్స్ట్ భూయః, భూయః అని కూడా మళ్ళీ, భూయో భూయాభివర్ధతే, మళ్ళీ మళ్ళీ అభివృద్ధి చెందుతూ ఉంది, పెరుగుతూ ఉంది, వృద్ధి చెందుతూ ఉంది, మండుతూ ఉంది, అలాగవుతుంది. భూయః అనేది పునః విన్నాము. పునః అంటే మళ్ళీ అని తెలుసు. పునః పునః గచ్చతి. అదేవిధంగా భూయః, భూయ, ఈ భూయః శబ్దం ఎక్కువగా ఉపనిషత్తులు ఎక్కువగా వస్తుంది. భూయః పదం ఉపనిషత్తుల్లో ఉపయోగిస్తారు. భూయః భగవద్గీతలో కూడా కనిపిస్తుంది చూడండి. భగవద్గీతలో కూడా భూయః శబ్దం చాలా చోట్ల వచ్చింది. భూయః అంటే మళ్ళీ. నెక్స్ట్ అన్యత్ర, అన్యత్ర అంటే వేరే చోట, అన్యత్ర అంటే వేరే చోట. నెక్స్ట్ సర్వత్ర, అన్ని చోట్ల, సర్వత్ర అంటే అన్ని చోట్ల, సర్వత్ర అంటే అన్ని చోట్ల. నెక్స్ట్ అండి త్రిషిత, దప్పిక, త్రిషిత, త్రిషిత దప్పిక, త్రిషిత అంటే దప్పిక. నెక్స్ట్ క్షుదిత, క్షుదిత అంటే ఆకలి, క్షుదిత అంటే ఆకలి, క్షుదిత ఆకలి. ఆకలితో ఉన్నవాడు కదా స్వామి? ఆకలితో ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు అలాగే రాసుకుంది. దప్పికతో ఉన్నవాడు. ప్యాస అంటే కూడా త్రిషిత అంటే ప్యాస కలిగిన వాడు, అంటే దప్పిక కలిగిన వాడు. క్షుదిత ఆకలితో ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు. నెక్స్ట్ దుఃఖిత, దుఃఖంగా ఉండేవాడు, దుఃఖిత, దుఃఖిత దుఃఖంగా ఉండేవాడు. నెక్స్ట్ గుణిన్, గుణిన్ అంటే గుణి అని అర్థం. గుణి అంటే గుణవంతుడు, గుణి అంటే గుణవంతుడు, గుణిన్ అంటే గుణవంతుడు. అంటే మూల శబ్దం ఇచ్చారు, మనకు రూపం రాసేటప్పుడు కరీం శబ్దానికి సమానం నడుస్తుంది. నెక్స్ట్ ధనిన్, ధనిన్ అంటే ధనవంతుడు, ధనవంతుడు. ఇవన్నీ కరీం శబ్దానికి సమానం నడుస్తాయండి, ధనవంతుడు. నెక్స్ట్ జ్ఞానిన్, జ్ఞానిన్ అంటే జ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు. నెక్స్ట్ సుకృతిన్, సుకృతిన్, సుకృతిన్ అంటే విద్వాంసుడు, సుకృతిన్ అంటే విద్వాంసుడు, విద్వాంసుడు లేదా పవిత్రాత్మ అని అర్థం. విద్వాంసుడు లేదా పవిత్రాత్మ, విద్వాంసుడు లేదా పవిత్రాత్మ, పవిత్రాత్మ. నెక్స్ట్ పవిత్రాత్మ. నెక్స్ట్ కుశలిన్, కుశలిన్ అంటే కుశలుడు అంటే నైపుణ్యం కలవాడు, చాతుర్యం కలవాడు, కుశలిన్. అందుకే ఎప్పుడైనా కుశలిన్ శబ్దం దీంతో చెప్పచ్చు. భవాన్ కథం అస్తి, అహం కుశలీ అస్మి, అహం కుశలీ అస్మి. అదే స్త్రీలింగంలో చెప్తే అహం కుశలిని అస్మి, అహం కుశలిని అస్మి. పుల్లింగంలో అహం కుశలీ అస్మి అని చెప్పాలి. అస్తు. దూరదర్శిన్, దూరదర్శిన్ అంటే దూరదర్శి అంటే దూరంగా ఆలోచించేవాడు, దూరదృష్టి కలిగినవాడు, దూరదృష్టి కలిగినవాడు అంటే ప్రతి దూరంగా ఆలోచించేవాడు అన్నమాట. తాత్కాలికం కాకుండా దూరంగా ఆలోచించేవాడు దూరదర్శిని, దూరదృష్టి కలవాడు. ముందు చూపు అనొచ్చా? ముందు చూపు కలవాడు. నెక్స్ట్ అత్యాచారిన్, అత్యాచారిన్ అంటే అత్యాచారం చేసేవాడు, అత్యాచారం చేసేవాడు. దురాచారిన్ ఇక్కడ పుల్లింగలు ఇచ్చాడు, దురాచార అని చెప్పి. దురాచార
దురాచార అంటే దురాచారి అంటే దురాచారం దుష్ట వ్యక్తి అనమాట. దుష్టాచరణ చేసేవాడు దురాచారి, దురాచార అంటాం. దురాచార అంటే దుష్ట ఆచరణ గలవాడు. ధనిక నెక్స్ట్ ధనవంతుడు. ధనిక అంటే ధనవంతుడు. ధనవాన్ అన్న కూడా ధనవంతుడే, ధనిక అన్న కూడా ధనవంతుడే. ఇక్కడ ప్రత్యయ భేదం అనమాట, ప్రత్యయంలో భేదం వచ్చిందన్నమాట. ధనిక అంటే ధనవంతుడు. నుళ్ళు వస్తాయి. ఏంటంటే అంటే నుళ్ళు అవుతుందా? నుల్ ప్రత్యయం, నుల్ ప్రత్యయం తోటి నుళ్ళు అక వస్తుంది కదా, నుళ్ళు అక్క వస్తుంది అందుకని దాని తయారైంది అనమాట. ఓకే, ఆ ధనవాన్ అనేది తృత్స్పత్యం అన్నమాట. ధనవాన్లో తృత్స్పత్యం తయారైంది. మతు ప్రత్యాంతం, సారీ, మతు ప్రత్యాంతం తయారైంది. వాన్ మతు ప్రత్యయం, మతు ప్రత్యయం. అస్తు, ఈ రకంగా శబ్దకోశం చూసాము. నియమాలు రేపు చూద్దామండి. ఇక్కడ మనకు ఒకటి భుజధాతు ఇచ్చారు కదా, అది ఆత్మీయ పదంలో పరస్మ పదంలో రెండు రాసుకోండి. ఇంకో దంతిని శబ్దం కూడా, అది శబ్ద రూపం, అది కూడా రాసుకోండి రేపు గ్రూప్ లో. అది పీడిఎఫ్ మీ దగ్గర ఉంది, దాన్ని చూసుకోండి. అయినా గ్రూప్ లో పెడతారు. ఒక దంతిని శబ్దం ఒకటి, ఒకటి భుజధాతుకి ఆత్మీయ పదం పరస్మ పదం. ఓకే, దానికి సంబంధించిన వాక్యాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి రెండు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామండి, తరచుగా వాడుతూ ఉంటామంట. కాబట్టి పాలన పోషణ అనేది తినే అర్థంలో ఉంది. కాబట్టి ఇది నేర్చుకుంటే ఒకసారి రాసుకుంటేనే మనకు ఎక్కడ వచ్చినావో దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది పలానా లకారంలో ఉంది, లింగు లకారంలో, లోటు లకారంలో, లంగులో ఉంది, లుంగులో ఉంది, అది మనకు బాగా తెలుస్తుంది. అస్తు, ఈ రెండు రాసుకోండి. మిగిలిన నియమాలు రేపు చెప్పుకుందామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. జీ శ్యామల గారు చెప్పండి. మహోదయ, మహోదయ అన్నప్పుడు దీర్ఘం ఇవ్వాలా అక్కర్లేదండి? మహోదయ అని మనం సంబోధిస్తున్నప్పుడు మహోదయ, మహోదయ దీర్ఘం కాదు, మహోదయ. అదే స్త్రీలింగం అయితే మహోదయే అన్నారా? స్త్రీలింగంలో మహోదయ కాదు, మహోదయా. స్త్రీలింగంలో సంబోధన మహోదయే అవుతుంది స్వామి. సంబోధన అవుతుంది. ఇప్పుడు మనము పిలుస్తుంటాం కాబట్టి ఎక్కువగా సంబోధించి పిలుస్తాం. అంటే మహోదయం పిలుస్తున్నప్పుడు సంబోధిస్తుంటాం కాబట్టి హే మహోదయే అంటాం. కాబట్టి సంబోధన విభక్తి ఎక్కువగా ఉపయోగిస్తాం. ప్రథమ విభక్తిలో వాడేమంటే మహోదయ, మహోదయ. స్త్రీలింగం మహోదయ, మహోదయే, మహోదయ. అస్తు మహోదయ. మహోదయ గురుగారు. అస్తు అండి. సర్వేభ్యో నమః. నమస్కారం. నమస్తే మహోదయ.